దేవునికి మహిమ కలుగునుగాక, ఘనత కలుగునుగాక. హల్లెలూయా. बोलो यीशु महाराज की जय, बोलो यीशु महाराज की, बोलो यीशु महाराज की. आने वाला खुदा मसीह की, రానున్నవాడైన రాజుల రాజు ప్రభుల ప్రభువైన యేసయ్యకి జై. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మన యేసు స్వామికి జై. స్తోత్రం స్తోత్రం. మహిమ 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 ఘనత ఘనత ఘనత. అందరు రెండు చేతులు ఎత్తి ప్రభుని స్తుతిస్తుండండి. ఘనత ఘనత ఘనత. ప్రభావములు 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 నా యేసయ్యకే కలుగునుగాక. ఆమేన్. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున ఆనాధన్యత ఓ నా భాగ్యము, ఏమని వివరింతును ఏమని వివరింతును ఆనాధన్యత ఓ నా భాగ్యము, ఏమని వివరింతును ఏమని వివరింతును. నేనెందుకని నీ సొత్తుగా మారితిని స్వామి, యేసయ్యా నీ రక్తముచే కొనబడినందున కడుగబడినందున కడుగబడినందున, యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున. అందరూ మనసారా ప్రభు మనకిచ్చిన ఈ నూతన దినాన్ని బట్టి మనసారా ప్రభుని స్తుతిద్దామండి. స్తోత్రం 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 స్తోత్రం. స్తోత్రం 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 స్తోత్రం. ఈరోజంతా మీకు కృప కలుగునుగాక, క్షేమము కలుగునుగాక, శుభము కలుగునుగాక, లాభము కలుగునుగాక. మరి ఈరోజు ప్రయాణం చేస్తున్న ప్రియులకు మంచి ప్రయాణాలు నా ప్రభు దయచేయనుగాక. విదేశ ప్రయాణాలు చేస్తున్న ఆ ప్రియులు కూడా ఉండొచ్చు. మరి ఈరోజు ప్రియులారా, మరి దేవుడు వారితో ఉండునుగాక. మరి ఎందు నిమిత్తం విదేశ ప్రయాణాలకు వెళ్తున్నారో మరి ఆ వాంఛంతా నా ప్రభు తీర్చునుగాక. మరి క్రైస్తవ బిడ్డలారా, దేవుడు మిమ్మల్ని దీవించి ఘనమైన స్థాయిలో నుంచునుగాక. మరి అందరికంటే అన్య సమాజం కంటే మరి మన సమాజం అంతా కూడా హెచ్చుగా ఉండునుగాక, తలగా ఉండునుగాక, పైవారిగానే ఉందురుగాక. అబ్రహాముకి ఇచ్చిన ప్రతి వాగ్దానమును మరి క్రీస్తు యేసును బట్టి అవన్నీ కూడా నెరవేర్చబడునుగాక. మీరు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులను దేవుడు దీవించునుగాక. అలాగే మరి వ్యాధులతో అనారోగ్యాలతో బాధపడుతున్న వారిని సంపూర్ణ స్వస్థత నా ప్రభు దయచేసి విడిపించునుగాక. శాంతి సమాధానం లేకుండా కొట్టుమిట్టాడుతున్న కొన్ని కుటుంబాలు ఉన్నాయి. ఏర్పరచబడిన కుటుంబాల్లో కూడా మరి దుష్టుడు దూరి విచ్చవులుడిగా వాడు మరి క్రియ చేస్తూ ఉన్నాడు. యేసు నామములో వాడి ప్రతి మరి క్రియలు లయమవునుగాక. హల్లెలూయా. మరి క్రైస్తవ సమాజానికి జ్ఞానము, తెలివి, వివేచన అనుగ్రహించి మరి ఈ చెడు కాలంలో మరి చాలా దైవికంగా ఉంటూ బ్రతుకున్నట్లుగా, అలాగే మరి సంతానం లేకుంటున్న వారికి పిల్లలను దేవుడు దయచేయనట్లుగా, అలాగే పెళ్ళిళ్ళు కాకుండా వారి విషయంలో కూడా దేవుడు దయ తెలుచునుగాక. మన దేశాన్ని బట్టి, పాలకులను బట్టి, మన భారతదేశంలో జరుగుతున్న సేవ, అనేక సేవలు ఉన్నాయండి. చదువు, విద్య, వైద్యము, ఇంకా మరి కొన్ని సువార్థీకరణ, అలాగే కొన్ని అనాథాశ్రయాలు, వృద్ధాశ్రయాలు ఇవన్నీ ఉన్నాయి. మరి స్వచ్ఛంద సంస్థలన్నిటిని బట్టి, దైవ సేవకులను బట్టి సమర్పించుకొని పానార్పణంగా పోయబడుతూ
ప్రతిష్ఠించుకున్న ప్రతి సేవకుని బట్టి, అలా యేసయ్య కృపా పరిచర్యను బట్టి, మరి సంఘాన్ని పరిచర్యను బట్టి సహకరిస్తున్న మిమ్మల్ని బట్టి త్రియేక దేవునికి స్తోత్రం చెబుతామండి. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్, ఆమేన్. అందరి వందనాలండి, అందరి వందనాలు. ప్రైజ్ ది లార్డ్. ఈ ప్రార్థన మనవులు మీ సహాయ సహకారాలు అందిస్తూ ఉండండి. మరి అరుణోదయ ప్రార్థనలో డేల్ బ్రెటకంతా ప్రభు ఇచ్చిన వాక్యాన్ని చూద్దాం. ఓకే అండి, వాక్యంలోనికి వెళ్ళిపోదాము. మరి అయ్యలారా, తల్లులారా, నాతోటి దైవ సేవకులారా, ఒకవేళ మీరు ఈ వాక్యం వింటూ ఉంటే మరి ఒకసారి చూద్దాము. ఎఫెసీ 1:3 చూద్దామండి. ఎఫెసీ 1:3 త్వరగా. ఎఫెసీ 1:3 శ్రద్ధగా వినండి. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించెను. ఆయన క్రీస్తునందు పరలోక విషయములో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు. ఏ సంబంధమైన అంటే పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు. మరి జీవ కిరీటం అనేది మీరు వెనకాల చూస్తున్నారు కదా, చూస్తున్నారండి కదా. ఈ జీవ కిరీటము ఆత్మ సంబంధమైనది. ఇక్కడ మనకు లోకంలో ఇవ్వబడదు. ఆత్మ సంబంధమైన అన్నమాట. ఇవన్నీ పరిశుద్ధులతో చేర్చబడడం, పరిశుద్ధులతో ఉండడం ఆత్మ సంబంధమైనవి. ఇవన్నీ మరి దేవుడిస్తాడంట. చూడండి, ప్రభు అంటున్నాడు ఇక్కడ మత్తయి సువార్త 5వ అధ్యాయము 11, 12 చదువుతానండి. నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇలాగ వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి. నా నిమిత్తం, ఎవరి నిమిత్తం అంటే దేవుని నిమిత్తము జనులు నిందించి హింసించి అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ఎందుకో పరలోకమందు మన ఆశీర్వాదాలు అక్కడ ఉంటాయన్నమాట. ప్రతి నిందను అవమానాన్ని ఎదుర్కోవాలి ఈ లోకంలో. అంటే క్రీస్తు నిమిత్తము ఎన్నో చూస్తూ ఉన్నాం కదండి. ఎన్నో చూస్తూ ఉన్నాం, ఎన్నో నిందలు క్రైస్తువుల మీద, ఎన్నో మరి అపనిందలు, ఎన్నో అవమానాలు సేవకుల మీద కూడా. మరి సంతోషంగా భరించాలి, ఎదురాడకూడదు, తగాదాలకు వెళ్ళకూడదు. అలా ఉండాలన్నమాట. దేవునికి అప్పగించాలి. ఎవరికండి? దేవునికి అప్పగించాలి. దేవునికి అప్పగిస్తే ఆయనే చూసుకుంటాడు. అయితే ఏంటంటే నిందలు, అవమానాలు ఇవన్నీ కూడా మరి క్రీస్తు నిమిత్తం వచ్చినప్పుడు మనము ఏం చేయాలంట? సంతోషించి ఆనందించాలంట. ప్రభు అంటున్నాడు, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇలాగూ వారు మీకు పూర్వమందున ప్రవక్తలను చూపిస్తున్నాడు ఇక్కడ దేవుడు. ప్రవక్తలను కూడా మరి నిందించారు, హింసించారు. వారు మీకు మాదిరిగా ఉన్నారు కాబట్టి మరి వారిని మీరు ముందెట్టుకోండి అని చెప్తున్నాడు. పరలోక సంబంధమైన ఆశీర్వాదాల కొరకు మనము వెంపర్లాడదాం. ఏ లోక సంబంధ ఆశీర్వాదాలు కూడా ఉంటాయి. మరి వీటన్నిటికంటే పర సంబంధమైన ఆశీర్వాదాలు క్రీస్తునందు మనకు దాచించాడు. దేవుని కృప మీ అందరికీ తోడైనగాక. ఆమె. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, సజీవుడగు తండ్రి, మహాగణుడ అయా, మరి పౌలు ఓవైపు మీరు కూడా పర్వా క్రీస్తు యేసునందున్న ప్రతి పరలోక సంబంధమైన దేవుని ఆశీర్వాదాలు మనం పొందుకుంటున్నామని. అవును ప్రభా, మీ నిమిత్తము నిందలు, హింసలు, అవమానాలు పొందినప్పుడు ఇలా సంతోషించండి, ఆనందించండి. ఎందుకంటే మరి పరలోకమందు మీ ఫలము అధికమగును. అవును తండ్రి, మాకు పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు అవసరం. తండ్రికి స్తోత్రములు. ఆ పరలోక సంబంధం ఆశీర్వాద కోరే ప్రభా మేము భక్తి చేస్తున్నాం కాబట్టి అయా చివరి వరకు మేము భక్తి ఇలాగూ చేస్తూ మాదిరిగా ఉండున్నట్లు సహాయం చేయమని, మాతో ఉండి
మాతో వ్యాజ్యమాడుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని కృప, తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు సదా మీ అందరికీ తోడైండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా. ప్రైజ్ ద లార్డ్.